అందరికీ నమస్తే అండి. శివగానాథులందరికి శరణార్థి, ఒగ్గు పూజారులందరికి శరణార్థి. ఈ రోజు మీ అందరి ముంగల్ రావడానికి కారణం సౌందర్యకి గురువు నేనే అని చెప్పి కొంతమంది ప్రకటిస్తున్నారు. మరి వాళ్ళే ప్రకటించిరో తెలియదు కానీ ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేసి నేమి మీరేనటగా సౌందర్య గురువు, ఇంకోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడారంటే నిజంగా నాకైతే సౌందర్య ఫోన్ చేసింది అలా ఇట్లా ఆపద వచ్చింది, పెద్దగానాథులందరూ ఇంటి మీదకి వస్తున్నారు, ఆపద వచ్చింది అని అంటే మరి చేసిన తప్పు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఖండిస్తారు, అందరూ కూడా రావడం జరుగుతుంది, కులం బొట్టు బంద్ చేయడం జరుగుతుంది, తర్వాత మీకు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది, మీ విలేజ్ పర్సన్లతోని కానీ మీతోని కానీ మాట్లాడడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందులో ఎటువంటి అలా మరి గురువు అని వాళ్ళే చెప్పుకున్నారా, ఇతరులు నాకు ఎందుకు ఫోన్ చేసిండ్రు, ఆమె గురువు అని ఎక్కడ చూసిండ్రు, ఆమెతోని నాతో దిగిన ఫోటో చూసిర్రా, ఆమెతోని నేను ఫోటో దిగంగా చూసిండ్రా, లేకపోతే మేమిద్దరం ఒక దగ్గర గలవంగా చూసిర్రా, వాళ్ళ ఇంట్లో పండుగ నేను చేసిన్నా, వాళ్ళ విగ్రహాన్ని నేను తీసిన్నా, ఎలా గురువు అంటారు? గురువు అనే వాళ్ళు మరి ఆడ మనుషుల మరి మగ మనుషులు ఎవరున్నారో సౌందర్య వెనక వాళ్ళ గురువును బయటకు గుంజండి. తర్వాత తల్లితో పాటు పిల్లను, పిల్లతో పాటు తల్లిని ముందుకు గుంజి, తల్లి పిల్ల అంటే ఎవరు? వాళ్ళ అమ్మ కాదు, గురువు. ఎందుకంటే ఎప్పుడైతే మనం శిష్యులకు శిష్యురాన్లకు గురువులమైతామో అప్పుడే మనము తల్లి, తండ్రి, అన్న, తోబుట్టువు అన్ని బంధాలలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే ఆ విగ్రహాన్ని తీయడం, అలా నీళ్ళలో పెట్టడం అలా చేయరు. కాబట్టి ఒక గురువు ఉంటారు. ఆ గురువు ఎవరు అనేది మన శివగణాదులు కానీ, మన కమిటీ మెంబర్స్ కానీ, లేదంటే మన బండారు కులం కానీ ముందుకు తీసుకొచ్చి ఆ గురువుకు శిక్షణ వేయండి. ఎందుకంటే ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేసినందుకు, ఏదన్నా దొంగ దేవుడు అని అనుకున్నప్పుడు అది ఎట్లా గురువులు ముందుకు పోతారు, ముందుకు పోయి ఎలా ఆ విగ్రహాన్ని ముందుకు తీస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం, మేము గురువులం కాదని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలా సౌందర్య వాళ్ళు కూడా ఒకవేళ కావాలని చెప్పుకున్నా నా పేరు బ్లేమ్ చేయడానికి ఎవరైనా వెళ్ళి వాళ్ళ గురువుని ఎవరో ఫస్ట్ వాళ్ళ గురువు ఎవరో పట్టుకోండి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు గురువులు ఉన్నారట. ముందు ఒక ఆమె గౌన్లామె కూడా మరి ఒక అమ్మ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎవరెవరో వస్తుర్రు పోతురు అని ఒక వీడియోలో ఆమె మాట్లాడడం జరిగింది. ముందు రాకేష్ బోనం అన్నది తెలియక రాకేష్ బోనం అన్నది నేను కాదు, మళ్ళొక గడ్డం ఉంటుంది, మీసాలు ఉంటాయి, గడ్డాలు ఉంటాయి, వాణ్ణి దగ్గరికి పోతున్నారని కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన ఎవరు, మరి ఏ రాకేష్ దగ్గరికి పోయినరు, ఎక్కడ పోయినరు, ఎవరు ఆయన గురువు అనేది క్లారిటీగా ఇంకొక రాకేష్ ఉండు నేనున్నా కాబట్టి ఇంకొక రాకేషా ఈ రాకేషా ఏ రాకేషో కంప్లీటెడ్ గా తెలుసుకొని అప్పుడు ఈ యొక్క ధర్మం కాని పని, ఇది ధర్మం కాని పని, ఇది అధర్మమైన పని. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళుగా పుట్టించుకున్న అమ్మవారు వాళ్ళకు వాళ్ళుగా విగ్రహ ప్రతిష్ఠ చేద్దామనుకున్నారు. కాబట్టి దీనికి భూమిలో ఉన్నటువంటి అమ్మవారిని బయటికి తీసుకురావాలంటే బయలోళ్ళు కానీ, ఒగ్గు పూజారులు కానీ, శివగణాదులు కానీ, డప్పులు కానీ, అలాగే బ్రాహ్మణుల పూజలు కానీ ఇవన్నీ ఉంటాయి. అమ్మవారిని తీసిన తర్వాత ధాన్యములో పెట్టడం, అలాగే మరి గుడిగోపురం అయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట, మరి యజ్ఞ హోమ పూజ పునస్కారాలతో యంత్రతంత్ర మంత్రాలతో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. మరి ఇవంతా ప్రాసెస్ ఉండంగా ఎలా అంత తొందరగా అమ్మవారిని తీయడం, అంత తొందరగా గుడి కట్టడం, అంత తొందరగా ఊరి మీద బోనాలు చేయడం, ఇంకోటి ఊరు గ్రామస్తులు కూడా కొద్ది వాళ్ళది కూడా తప్పు ఉంది. మీరు కూడా 50, 60, 70 ఏండ్లు 100 ఏండ్లు ఉన్న ముసలోళ్ళు ఉంటారు. పొలిమేర దాటి మరి పెట్టొద్దు, తల్లిని పెట్టొద్దు, మనం అట్లా బోనాలు చేయొద్దు, మరి మంచిది కాదు, ఊరు దాటినట్టు అవుతుంది అమ్మవారని మరి ఆనాడు మీకు తెలియదా? మరి ఆనాడు మీరు ఆమెకి ఎంకరేజ్ చేసి ఈ రోజు ఆమెను లంగా దొంగ అని ఎన్నో రకాలుగా మీరు క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆమెని మీరు పొగిడింది మీరు, ఎదిగించింది మీరు, మళ్ళా తగ్గుముఖం చేసి అనగదొక్కింది కూడా ఫస్ట్ మీరే. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఊరు వాళ్ళ తప్పు ఉన్నది. తర్వాతని ఇంకెవరిదైనా తప్పుగాని ఒప్పుగాని ముందు వాళ్ళు కూడా సౌందర్య వాళ్ళు కూడా ఇలా చేసేది లేకుండా ఏదైనా అమ్మవారు ఉంటే నిజంగా అమ్మవారు భూగర్భంలో ఉంటే ఒక లెక్క పద్ధతి ఉంటుంది. వాళ్ళ గురువులను పంతులను పట్టుకొని చేసుకోవాలా. అది అది ఎందుకంటే గీతలతో సహా కొత్త విగ్రహంగా గీతలతో సహా గీసి ఉన్నట్టుగా ఉన్నది. కాబట్టి భూగర్భం లోపల ఒక మనిషి చనిపోతే భూమిలో పెడితే సంవత్సరం వెనక తీస్తే ఏముండే ఆడ బొక్కలు గిక్కలు ఉండే, ఒక నెల రోజులకు కూడా ఉండవు. కాబట్టి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు విగ్రహం అన్నప్పుడు ఈ గీతలు కానీ ముక్కు కాడ కానీ నోరు కాడ చెక్కుతారు కదా, చెక్కే గీతలు ఉండవు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా. అది కూడా నేను ఖండిస్తున్న. కొత్త విగ్రహాన్ని పెట్టి తీసి ప్రతిష్ట చేద్దామని అనుకున్నాను.
పిల్ల పుట్టక ముందే పుల్ల గుట్టుడు, మగ పిల్లగాడు ఆడపిల్లను తెలియక ముందే బట్టలు ఎట్లా గుట్టి పెట్టుకుంటాం ఎవరమైనా కానీ, అలాగే గర్భాలయంలో భూగర్భంలో ఉన్నటువంటి విగ్రహాన్ని బయటకు తీయక ముందే మరి మగదేవుడా ఆడదేవతన ఎవరున్నారు భూగర్భంలో తెలియక ముందే 14 పిల్లర్ల దేవాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీద ఎవరైనా దొంగ సిగాలు ఉగకుండా సిగమూగినటువంటి వాళ్ళు మంచి మంచి పేరు ప్రతిష్ఠ ఉన్న వాళ్ళు చాలా మంది మా గురువులు కూడా ఉన్నారు, మా పీఠాధిపతులు ఉన్నారు, బండారు కులానికి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, సత్యంగా లసిగా మూగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే కాదు మేము కూడా ఉన్నాము. కాబట్టి మా పేరుకు ఒక మచ్చలా వీళ్ళు కనిపిస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎన్నో టీవీ ఛానళ్ళ V6 TV9 V5 మిగతా సోషల్ మీడియా ఎన్ని మీడియాలో మేము ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ ఎప్పుడు కూడా మేము ఇలా సిగాలు మీకు వస్తుంది అని వాళ్ళు అనడం, మాకు రాదు అనడం ఏది కూడా మేము చేయలేదు. వీళ్ళు రాదు 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 అని వస్తుంది 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 అని వాళ్ళు ఊగడం, ఒకరిని చూసి ఒకరుగా ఒక 3-4 ఆడపిల్లలు ఇట్లా తయారైండ్రు. వాళ్ళందరినీ కూడా తీవ్రంగా ఖండించి బండారు కులముల బొట్టు బంద్ చేసి, లేదంటే ఒక వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక శిక్ష కానీ లేకపోతే ఒక కులం దండు కానీ పెట్టి ఆ దండగా వాళ్ళు కట్టినాక మళ్ళా బండారు కులస్తులు ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళు పోయి బొట్టు కుల్ల చేయాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరూ బాగుండాలని మనం ఎప్పుడైనా కోరుకుంటాం, కానీ నా పేరు ఖరాబ్ చేయడానికి నేను గురువునే కానైతే, నేను ఎప్పుడు మాట్లాడకపోతే, నేను ఎప్పుడు ఇందులో ఇన్వాల్వ్ కాకపోతే, సింగిల్ షేర్ అన్నట్టుగా నేను ఏక నిరంజన్ అన్నట్టుగానే ముందుకు పోతాను. మీ అందరికీ తెలుసు. భక్త జనాభాకి నేను 10 మందిలో గుంపుల గోవిందలాగా ఉండనని కూడా మీకు తెలుసు. సింగిల్ షేర్గానే వస్తుంది, షేర్గానే ఉంటుంది అన్నట్టుగా నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒంటరి ప్రయత్నం చేసుకుంటూ పోరాటం చేసుకుంటూ వస్తున్నా. మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ నాకు కుడి భుజం ఎడవ భుజంలా ఉండేది. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి అయినా కూడా కొంతమంది శిష్యులు కొంతమంది శిష్యరాన్లు ఎవరు వస్తున్నారో వాళ్ళతోనే నా జీవితం ప్రయాణం అవుతుంది. శివగణాదులల్లా నేను ఎవరి వారితో వాళ్ళకు లింగంకాయలు కట్టను, ఎవరి వారితో వాళ్ళకి నేను గురువును గాను. చాలా వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ చూసి ఆడోళ్ళు కూడా మరి, ఎందుకంటే కొంతమంది హుషారు లెక్కల ఆడోళ్ళు కూడా ఉంటారు, భర్తనే అనగదొక్కి మరి ముందుకు పోదాంపా అన్నట్టు ఉంటారు. అట్లాంటి వాళ్ళ ఆడోళ్ళకు కూడా కాకుండా భర్త మాట ఒక లెక్క చొప్పున భర్త మాట నిలబెట్టి భర్తకు గౌరవిచ్చే స్త్రీమూర్తులకే నేను లింగంకాయ కడతాను. ఎవరైనా శిష్యునికి కూడా కట్టాలంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కడప దాటకుండా ఉండాలి, రేపటి ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుని ఉండాలి, పిల్లల్ని సంసారం చేసి పిల్లలు కనేటట్టుంటే లింగంకాయ కడతా, అన్ని అడిగి కడతా. అట్లాంటి వాళ్ళకైతే నేను చెప్తే ఈయనోళ్ళు కూడా ఆగమైపోయిండ్రు, చచ్చిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా కావద్దు. ఈచ్ ఎవరి వన్ వాళ్ళ లైఫ్ నిలుపుకోవాలి. ఇది సముద్రం లాంటి జీవితము, సముద్రం లాంటి సంసారము. ఈ సంసారాన్ని మనం ముందుకు ఈదుతుండాలి. ఎందుకంటే అంత తేలిక కాదు సంసారంలో ఈత కొట్టుడు అంటే. ఎందుకంటే పిల్ల జల్ల బావ బామర్ది మర్దులు మర్దన్లు వదనలు మామలు అత్తలు మా ఎన్నో రకాలుగా పెళ్లి చేసుకోకుంటే నీకు నువ్వు ఒక్కనివే, కానీ పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలు అత్త మామ చెప్పినా కదా ఇప్పటిదాకా ఎంత పెద్ద రిలేషన్ ఉంటుందో అంత పెద్ద రిలేషన్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు భార్య, నా బిడ్డ చనిపోయింది కదా, ఆమెతో కలిపి 5 మంది పిల్లలు. 5 మంది పిల్లలు మీకు సంతానం ఇచ్చి పేరుగల్ల సంసారం 12 ఏళ్ల జీవితం సంసారంలో ముందుకు నడుస్తున్నాం. అదే ఉడుదుడుకులు ఉన్నోళ్ళు పెళ్ళైన 6 నెలలకే 3 నెలలకే సంవత్సరానికి విడాకులు కూడా అయిపోతున్నాయి. ఎన్నో చూస్తున్నారు మీరు ఈ లోకంలో. 12 సంవత్సరాల జీవితం నడిచింది. అమ్మ చేతు వదిలేసి దాదాపు 16-17 సంవత్సరాలైంది. అమ్మ చనిపోయినప్పటి నుంచి కూడా నేను లెక్క సొప్పులనే ఉన్నా, ఇప్పటికి కూడా పద్ధతిగానే ఉన్నా, మీ అందరితో మంచిగానే మాట్లాడతా, ప్రేమతోనే ఉంటా. మీతో ఎప్పుడు కూడా ఈ ప్రజలోకంతో నేను కోపం చేసుకోలే. నేను నవ్వుకుంటా మాట్లాడిద్దే మీరు మీ జీవితంలో చూసిండ్రు. రాకేష్ బోనం ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, పిచ్చుకుంటూ ఉంటాడు, పేరు అని తనలాడుతూ ఉంటాడు. రాజ్యాలు అస్సాం గాని ఢిల్లీ గాని ఇక్కడ ఉన్న అన్ని ఫేమస్ ఉన్న హైకోర్టు సెక్రటరియట్ అసెంబ్లీ ఇవన్నిట్లలో కూడా ఎత్తుకుంట సంగతి మీకు తెలిసిందే. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, ఏది కూడా నా మీద వచ్చిన రూమర్స్ మీరు నమ్మొద్దు. ప్రజలోకము ఇవాళ తనని మొత్తం పూర్తిగా ఫేక్ అని చేస్తుందా అనుకో, మరి ఇంకేమిటికో తెలియదు. కానీ రాకేష్ బోనమటగా అలా గురువు అని అంటే అది చాలా తప్పని కూడా నేను ఖండిస్తూ ఉన్నా. నేను ఎవరికి గురువును కాదు. నేను ఉన్నప్పటికీ నేనేమన్నా తప్పు చేస్తే నేను క్షమించమని మీ అందరం ముంగల శిరసుంచుతా. ఇప్పటి వరకు నేను కరెక్ట్ గానే ఉన్నా, బుద్ధిగానే ఉన్నా, జ్ఞానమనే ఉన్నా, భార్య పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నా. నాకు ఏవైతే బరువు బాధ్యతలు ఉన్నాయో ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు నైనమ్మని చూసినా, నైనమ్మ 2 ఏళ్లు పడితే అడ్డం పడితే సేవ చేసిన, తండ్రికి సేవ చేస్తున్నా, తండ్రిని కాపాడుకుంటున్నా, భార్యను చూసుకుంటున్నా. మాకు అనారోగ్యాల మధ్యలో వస్తే కూడా మా భార్య 5వ గర్భవతి అయినప్పుడు కొద్ది ఇబ్బందులు వస్తాయి, తనను కాపాడుకుని అన్ని రకాలు కాపాడుకుంటూ
ఈ రోజులల్లా మొన్ననే మ్యారేజ్ డే కూడా జరిగింది కదా, చిన్న పాప వచ్చినాక November 22లో మ్యారేజ్ డే జరిగింది నాది. కాబట్టి అలా 11 12 సంవత్సరాల పొద్దు అలా జీవితం కొనసాగింది. మా భార్యను నేను ఆమెను అర్థం చేసుకున్నా, ఒక అక్కగా చెల్లెగా భార్యగా నేను బంగారం లెక్క చూసుకుంటా. ఆమెకు తల్లిదండ్రులు లేరు, నాకు తల్లి లేదు, తండ్రి ఉన్నా నన్ను కూడా తల్లిలాగా చూసుకుంటది, నా కడుపు చూస్తుంది, ఇంటికి రాగానే తింటావా నాయనా అని అడుగుతుంది. అలా బావా అంటది, ఎందుకంటే మీనమడదలు కాబట్టి తింటావా బావా అని ప్రస్తావన చేస్తుంది. కాబట్టి నేను సుధమ్మ అని పిలుస్తాను, ఎందుకంటే అమ్మ ఆమెనే, భార్య ఆమెనే, అర్ధాంగి కూడా ఆమె, అన్ని రకాల ఆమెనే. కాబట్టి ఆమె కూడా తల్లిదండ్రులు లేరు కాబట్టి నాడు కొట్టకుండా తిట్టకుండా ప్రేమ భావనతో చూసుకుంటున్నా. నా సంగతి మీరందరికీ తెలుసు, నేను అయినమ్మకు సేవ చేసింది తెలుసు, ప్రజలోకానికి దాన ధర్మములు చేసింది తెలుసు, అన్ని రకాలు మీకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా బయట నా మీద ఏమన్నా రూమర్స్ వచ్చినా, నా మీద ఏమన్నా మాటలు వచ్చినా మీరు నమ్మకుండా మంచిగా మీరు కూడా నన్ను ఆదరించాలి, ఇలాగే నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, రేపటి గడియకు అంటే రేపటి దినానికి కొమరవెల్లి మల్లన్న రాజ్యానికి పోయేది ఉన్నది. కొమరెల్లి కాడ బండారు గాని బోనము గాని అవన్నీ తీసేది ఉన్నది. ధూమ్ధాముగా జాతర జాగేది ఉన్నది. మల్లన్న 7 వారాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. మల్లన్న అష్ట కంకణాన్ని కట్టుకొని ఎంతో నిష్టగా మేము పూజలు చేస్తున్నాం. రోజు సునకమైన కుక్కకు పాలు పోస్తున్నాం, బ్రెడ్ వేస్తున్నాం. ఎందుకంటే మల్లన్న పేరుట, మల్లన్న అంటేనే కర్ర కుక్క అంటుంటారు, అంటే కాలభైరవుడు, కుక్క అంటేనే మల్లన్న, మల్లన్న అంటేనే కుక్క. అలా మనం జీవరాశుల్లో కూడా మల్లన్నను చూసుకుంటున్నాం. పామును ఎల్లమ్మ అవతారంలో పామును చూస్తున్నాం. పాము కనిపించగానే ఎల్లమ్మ దర్శనం ఇచ్చింది అంటాం. అలా జీవరాశుల్లో కూడా మనం విలువ గౌరవాలు ఇస్తున్నాం. చెట్టును చూస్తే ఎల్లమ్మ అంటాం, పుట్టను చూస్తే జగన్మాత అంటాం, చాటను చూసిన లక్ష్మి అంటాం, జాడకట్టను చూసిన లక్ష్మి అంటాం, మసి గుడ్డను కూడా శుక్రారం పిండం లక్ష్మీదేవి అంటాం. ఇలా ఎన్నో అవతారాలల్లా మనం దేవతల్ని ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క వస్తువును మనం లక్ష్మీదేవిగా భావిస్తాం. కాబట్టి అలాంటి సాంప్రదాయ పద్ధతి మనది, దేవతల గౌరవించే పద్ధతి మనది. గాలిలో దీపం పెట్టి అంతా నువ్వేనమ్మా అని మనం ఎప్పుడు కూడా అనము. ఆ భగవంతుని శరణాగతి చేస్తూ అంతా సర్వాంతర్యామి జగన్మాతవు, కష్టాలు ఎన్ని పడ్డప్పటికీ నువ్వు సుఖాలు ఇచ్చే తల్లివి నువ్వు, మాకు భాగ్యాలు ఇచ్చే తల్లివి నువ్వు రేణుక ఎల్లమ్మ అని 24 గంటలు మా 7 అడుగుల ఎల్లమ్మను సకలాది మంది వచ్చి దండం పెట్టుకుంటారు భక్త జనాభా. అలాంటి నన్ను ఇంట్లో ఉన్న నన్ను తెచ్చి బజార్లు వేసే ప్రయత్నం జరుగుతుంది. నన్ను ఎవరన్నా ఆగం పట్టియాలనుకున్నా, నన్ను ఎవరైనా జీవితం నాశనం చేయాలనుకున్నా, ఇంకేదన్నా అనుకున్నప్పుడు ఖబర్దార్ నా నెత్తి మీద శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి చెరగట్టు రామలింగం నుండు రేణుక ఎల్లమ్మ ఉన్నది. వాళ్ళు ఉండగా నన్ను ఎవ్వరేం చేయలేరు. దాదాపు 30 సంవత్సరాల లోపు కూడా ఒక 8-9 ఏళ్ల కింద కొట్టే ప్రయత్నం, తిట్టే ప్రయత్నం, చంపే ప్రయత్నాలు ఎన్ని నా మీద జరిగినప్పటికీ నా భార్య, నేను, నా పిల్లలు పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాం. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏమీ జరగలేదు. ఇక మేము కూడా పోలేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చే ధైర్యం చెయ్యలేదు నా మీదికి. కాబట్టి ఎవరంతలా వాళ్ళు ఉన్నారు, ఎవరంతలా వాళ్ళు మంచిగానే ఉన్నారు, మంచిగానే మాట్లాడుతున్నారు. అందరితో శనార్థి అంటే అందరు శనార్థి అంటున్నారు. కాబట్టి మీ ప్రజబలం నాకు ఉన్నంత వరకు ఎవరు నన్ను ఏం చెయ్యలేరు. కాబట్టి అందరూ బాగుండాలి, అంతే నేను చెప్పేది. అందరూ బాగుండాలి, అందట్లో మేము బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక మీద అంతేనంటే ఇంకా చెప్పేది ఏమీ లేదు. నన్ను మాత్రం బజార్లో గుంజే ప్రయత్నం చేస్తుండ్రో ఏమో మరి తెలియదు, కానీ సౌందర్య గురు అని ఎలా ఈ మాట పుట్టువాడయ్యింది, ఈ మాట సౌందర్య వాళ్ళే బయటకు తీసిర్రా, మా గురువు రాకేష్ బోనం స్వామి అని, లేదా రాకేష్ అన్నారా? రాకేష్ అంటే ఇంకో రాకేష్ కూడా ఉన్నాడు, మరి రాకేష్ బోనం స్వామి అన్నారా? రాకేష్ బోనం అంటే నేనే ఉన్నా. కాబట్టి ఒకవేళ నేను వాళ్ళతోని ఉన్నట్టు నేనే గురువునై ఉంటే నాతో ఇప్పుడు కలిసేటువంటి వాళ్ళు కూడా ఫోటో దిగుతారు. మరి వాళ్ళు ఒకవేళ నాతో సన్నిహితంగా ఉంటే వీడియో ఉండాలా, ఫోటో ఉండాలి, ఏదో ఒక రోజు చూపిస్తే నాకు కూడా కులం దండగ వేయొచ్చు, ఎందుకు ఈ పని చేసినవని. కాబట్టి ఎవరైనా కూడా నీతి నిజాయితీ ఉన్నోళ్ళ మీద 4 రాళ్ళు ఇసిరేస్తారు. కాబట్టి నా మీద కూడా 2-4 రాళ్ళు ఇసిరేసే ప్రయత్నం జరుగుతుంది ఏమో చెప్పలేం. కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండాలి. ఇదే నేను ఎప్పుడు ఆ భగవంతుని కోరుకుంటా ఉంటా. మీరందరూ బాగుండాలి. నేను మాత్రం సౌందర్య గురువును కాదు. ఇంకోటి దొంగ సిగాలు మాత్రం ఎవరు ఊగొద్దు. ఊగిన ఎవరిని కూడా ఊగంగానే సత్యంగా దేవుండు అనొద్దు. వాళ్ళకి ఏదైనా పరీక్ష పెడతారా? బోనముల సత్యం చూస్తారా? వాళ్ళు ఏమన్నా చేతిలో సత్యం చూస్తారా? బండారు తెప్పిస్తారా? చేతుల్లో నుంచి ఏమైనా గుగ్గిలమై పొగల వాసన తెప్పిస్తారా? ఏం తెప్పిస్తారో మరి మీరే ప్రజలోకము వాళ్ళని చూసి, ఎందుకంటే
ఏంటంటే ఒకరు 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 కామెడీగా ఊగుతున్నారా, నిజంగా ఊగుతున్నారా, పిచ్చిలేసి ఊగుతున్నారో తెలియదు. కానీ కొందరు యూట్యూబ్ ఛానల్స్ లా ఇంటర్వ్యూ కానీ వస్తారు కదా, వాళ్ళ ముందు ఊగుతున్నారు. మీరు మీ గుళ్ళో ఊక్కోండి, మీ దేవాలయంలో ఊక్కోండి. మీ భక్త జనం ఎవరన్నా పరిశాన్ నుండి వస్తే ఆ భక్తులను దేవుని గుడి దగ్గర కూర్చోండి, మీరు గుళ్ళో కూర్చొని ఊగి వాళ్ళకి బండారు ఇస్తారా, నిమ్మకాయలు ఇస్తారా, కుంకుమ ఇస్తారా, అట్లా చేసుకోండి. కానీ ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ ఈ మన సోషల్ మీడియా వాళ్ళు కానీ ఊగండి అమ్మా మిమ్మల్ని ఇది చేస్తామంటే అలా మాత్రం చెయ్యొద్దు. అది కూడా గుర్తుపెట్టుకోరు. చాలా మంది మధ్యలో ఊగినరు, చాలా మంది ఎవరెవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఊగుడు, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళని గుసబెట్టుడు, వాళ్ళ గద్దెల మీద గుసబెట్టుడు, తీసుడు, విలేసుడు, ఆ రకంగా కూడా కొంతమంది చేసిరు. కాబట్టి చెయ్యొద్దు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలా ఇక మీద ఎవరైనా స్టూడియోలలో ఊగడం, టీవీ ఛానళ్లలో ఊగడం, ఎవరైనా ఊగండమ్మా అనగానే ఊగిండ్రు అనుకోండి, వాళ్ళకు చాలా పెద్ద శిక్షలు పడతాయి. మరి బండారు కులస్తులే వచ్చి వాళ్ళకి శిక్షలు ఇస్తారని చెప్పి బొట్టు బంద్ చేసి కూడా వాళ్ళకి ఇక మళ్ళీ ఎప్పుడు బొట్టు కులా చేయొద్దని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దొంగ సిగాలు మాత్రం వద్దు. ఇతరుల మంచి మంచి సత్యం గల్లుల్లా ఇజ్జత్ మాత్రం దియ్యొద్దు. మా సొంతలు ఇప్పుడు 30 ఏండ్ల సర్వీస్, అంటే 30 ఏండ్లుగా నేను అమ్మవారిని మోస్తున్నా. అలా చాలా మంది కూడా మా కులంలో ఎవరైతే బండారు కులంలో, ఈ కులాలంటే విడివిడి కులాలు ఏముండవు, అన్ని కులాలు కలిపి ఒకటే కులం బండారు కులం. ఆ బండారు కులంలో ఉన్న 60, 70, 80 ఏళ్ళ శివశక్తులు కూడా ఉన్నారు. బంగారు కిరీటాలు, బంగారు ఎండి కిరీటాలు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బంగారం లాంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా కులం దండగా పెట్టి ఆ పైసలు తెచ్చి ఏమో చెయ్యరు. బీదోళ్ళ సాగులు చేస్తారు, బీదోళ్ళ పెళ్లిళ్ళు చేస్తారు. కాబట్టి అలా అయినా కూడా చెప్తున్నా నేను, పెద్ద గురువులు మాత్రం ఆ డబ్బులు తీసుకొని అనాథ సాగులు చేస్తారు. అనాథ వాళ్ళు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటుంటే శివశక్తులు అనాథ పెళ్లిళ్ళు కూడా చేస్తారు. కాబట్టి అలా అందరి శివగానాదులకు విలువ గౌరవాలు ఇవ్వండి, అందరినీ మంచి చూసుకోండి. అందరికీ సత్యంగా శిగమే. కానీ దొంగ శిగాలు ఉంటే మాత్రం ఆ తల్లి జగదాంబనే మన సాక్షిగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ తల్లి జగదాంబని దొంగ సిగాలు ఊగేటోళ్ళను బజార్లో పడేసి ఇలాగనే బ్లేమ్ చేసేస్తే సరిపోతుంది. ఫేక్ అనేసి ప్రజలోకం ఎట్లని నిర్ధారణ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా మ్యాజిక్లని ఇంటర్వ్యూలలో పోయి మేము అది చేస్తాము, ఇది చేస్తాము, బురుడి చేస్తాము, మేము నీళ్ళలో కలిపితే ఆ నీళ్ళు అమృతం అవుతుంది, ఇలాంటి ఏవి కూడా చేయొద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇక మీద మాత్రం స్టూడియోలల్లో కూర్చొని మేము మంత్రాలు చేస్తాం, మ్యాజిక్లు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం. మీకు సత్యం ఉంటే చేతిలో అగ్గిని తెచ్చుకోండి, లేకపోతే ఇంకేమైనా చేయండి. మరి గంగని ఆపుతారంటే అవన్నీ చేస్తే మీరు తట్టుకుంటారంటారు. కొంతమంది స్వామీజీలు కూడా అలా అన్నారు. ఏదేదో చేయగలుగుతామంటారు. ఏదన్నా చేయండి అంటే మేము చేస్తే మీరు తట్టుకోగలుగుతారా అంటారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఏదన్నా ఒక చిన్న మిరకిల్ చూపించండి మీ శరీరం పై నుంచి. మమ్మల్ని కూడా అడిగినారు అట్లనే. ఆర్తి కర్పూరాలు చేతిలో పెట్టుకొని అగ్గిని తిప్పడం జరిగింది. ఎన్నో బోనం ఉన్నప్పుడు ఎన్నో సత్యాలు చూపించినాం కదా ప్రజలోకానికి. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని సత్యం ఎవరు, అసత్యం ఎవరు గుర్తించి మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నేను మాత్రం ఖండిస్తున్న సౌందర్య గురువును కాదు. ఎవరు సౌందర్య గురువో వాళ్ళని ముందుకు తెచ్చి వాళ్ళ ఇజ్జత్ తీస్తారా, వాళ్ళ కులం దండు పెడతారా, వాళ్ళకి శిక్ష ఇస్తారా, మీ ఇష్టం. బండారు కులం ఇష్టం, మిగతా ప్రజలోకం ఇష్టం. అందరికి పేరు పేరు నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి. జేవలో రేణుక ఎల్లమ్మ తల్లికి జై.